ఆ పేరు ప్రఖ్యాతులు చాలా సంతోషం. ఎందుకంటే ఇది దృఢంగా ఇంకా మనకు ఇప్పుడే అయిపోలేదు సార్. రాబోయే రోజుల్లో అనేకమైన డాక్యుమెంట్లు 4-5 ఏళ్ళ నుంచి పిల్లలు చాలా నష్టపోయారు. అటు కరోనా అయితేనేమి, ఇటు అసెషన్ గోడలు అయితేనేమి, అన్ని టోర్నమెంట్లు అండర్ 14 అయితేనేమి, 16 అయితేనేమి, 18 అయితేనేమి, 21 అయితేనేమి, సీనియర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా టోర్నమెంట్లు మీ ఆధ్వర్యంలో అటు జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో, ఇటు జిల్లా స్థాయిలో మీరు ఎక్కడ ఏం చేయగలి సార్. మీ టోర్నమెంట్ పెట్టండి, మేము అందరం ఉండి జిల్లా స్థాయి టోర్నమెంట్ అయితే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయితే పురస్కారాలపై వేసుకొని మీరు అంత ముచ్చండి సార్ స్టేజ్ మీద. మీకు అభయం ఇస్తున్నారు, ఎందుకంటే మీరు పెద్ద పాత్రలో ఉన్నారు. మీకు తప్పకుండా అన్ని టోర్నమెంట్లు మీరు అనుకున్న క్యాంపులు కూడా మన సోదరులు మనకు ముఖ్యంగా చెప్తున్నా సార్ అసోసియేషన్లో జాతీయ స్థాయిలో ఉన్నారు కాబట్టి మన ఆరుగు ప్రాంతంలో అనేకమైనటువంటి క్యాంపులు కూడా టోర్నమెంట్ కూడా చేయడానికి ముందుకు రావాలా, ముందుకు వస్తారు. అటు రాజకుమార్ అయితే అలాగే అంటారు. ఇటు మన మిత్రులందరూ కూడా మరి యాక్టివ్గా ఉన్నారు సార్. గవర్నమెంట్ కూడా చేస్తాం సార్. మీకు ఎటువంటి మచ్చలు రానియకుండా మేము అందరము పెట్టుకొని కాపాడుకుంటాం సార్. మీరు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మన వాలీబాల్ అంటే చాలా ఊళ్ళలో ఆడుకుంటాం. మీకు తెలియని విషయం కాదు. ఒక టోర్నమెంట్ పెట్టి అంత 14 పెట్టినా అంత 17 పెట్టినా కనీసం 50 టీములు వస్తాయి. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్లు చేసే బాధ్యత మనందరిపై ఉంది సార్. మరింత అటు వాలీబాల్లో ఇటు రాజకీయంగా కూడా చాలా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అది రాబోయే రోజుల్లో సహకారం అవుతుంది. తప్పకుండా నేను కూడా అదే అనుకుంటున్న సారు అటు రాజకీయ రంగంలో ఇటు క్రీడా రంగంలో ఉంటేనే మనకి ఇంకా ఆర్థికంగా బలం ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఆ భగవంతుడు మిమ్మల్ని రాజకీయం కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ వేదికను అలంకరించిన అడగగానే ఇచ్చినటువంటి కాంతి గంగరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. నేను మొట్టమొదటిగా హనుమంతరెడ్డి గారు సర్పంచ్లో ఉండే, తర్వాత సునీల్ బాల్ ప్రెసిడెంట్లో ఉండే, తర్వాత డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లెల్ సార్ గారికి, అదేవిధంగా ఆర్ఐ సెక్రటరీ పవన్ సార్ గారికి, అదేవిధంగా షార్ట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రకమోహన్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. వాలీబాల్ అసోసియేషన్ వాలీబాల్ ఆడించినటువంటి వ్యాయామోపాధ్యాయులు వాళ్ళు చూస్తుంటే నాకు మాట్లాడడానికి మాట కూడా రాలేదు. మీ అందరినీ చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూసిన కామారెడ్డి నుంచి కానీ, ఆరమల నుంచి కానీ, 2 మండలం నుంచి రావడం జరిగింది. మీ అందరికీ పేరున మీ అందరికీ నా యొక్క జీవనంలో అదేవిధంగా మీరు ఇంకా భవిష్యత్తులో మంచి కష్టపడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ సభను చేసింది ఇప్పుడే పేరు హనుమంతరెడ్డి సార్ గారు కానీ రాజకీయాలకు పోవద్దని నా అభిప్రాయం అదే. రాజకీయాలకు పోవద్దని, ఎందుకంటే మీరు మీరు ఫ్యూచర్లో ఇండియాకు కానీ పెద్ద పదవులు తీసుకోవాలని చెప్పి మా యొక్క అభిప్రాయం. మా తల్లికొండ నుండి మా పైసా ఏ విధంగా పేరు సంపాదించారో అదేవిధంగా మేము కూడా పేరు సంపాదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మిమ్మల్ని ఒకటి కోరుకోకుండా, ఎందుకంటే మీరు మన తెలంగాణకు సెక్రటరీ ఉన్నప్పుడే అనుకున్నాం అడగాలని, అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూడా అయ్యారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒకటి అసోసియేషన్ సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ని మీరు తప్పకుండా తీసుకురావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్టేట్ ఆఫ్ నేషనల్ ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడో జమా లేదు ఒకసారి నాకు తెలిసి తప్పకుండా తీసుకొస్తారని. ఎందుకంటే మా వాలీబాల్ టీవీ చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పిల్లలు కూడా ఆడే అవకాశాలు ఉంటాయి కనుక మనకు కూడా కోట ఉంటుంది కనుక పోగలే తీసుకొస్తే చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ అనేసరికి రంగారెడ్డి, హైదరాబాద్ 2 జిల్లాలు మాత్రమే టీం అవుతుండే. కానీ సార్ సెక్రటరీ అయిన తర్వాత మారుమూల జిల్లాల నుంచి కూడా మరి మెరుగైన క్రీడాకారులు సీనియర్ నేషన్స్ ఆడుతున్నారంటే అది హనుమంతరెడ్డి రమేష్ బాబు సార్కి మన క్రెడిట్ దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమం నేటి సన్మాన గ్రహీత హనుమంతరెడ్డి సార్ గారికి, అదేవిధంగా కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి అయిన రాజకుమార్ అన్న గారికి, అదేవిధంగా జగదాత్పల్లి ఎంఈఓ సార్ గారికి, అదేవిధంగా బేస్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క వాలీబాల్ సెక్రటరీ అయిన మల్లేష్ గౌడ్ సార్ గారికి, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీ అయిన పవన్ సార్ గారికి, అదేవిధంగా
సాఫ్ట్బాల్ సెక్రటరీ అయిన గంగమోహన్ గారికి, అదేవిధంగా నాతోటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా సాయంకాల వేళ నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతటి చాలా ఆనందదాయకం. ఎందుకంటే మన తెలంగాణ నుంచి పిఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా ఉండడము, అది ఇంతకుముందు బాయిసాబ్ గారు ఈ ఆర్మూరు గడ్డ నుంచి ఉండే, ఇప్పుడు మన హనుమంత్ రెడ్డి సార్ గారు ఈ గడ్డ నుంచి ఉన్నారంటే ఈ గడ్డ చాలా పవిత్రమైనది, చాలా పుణ్యమైనది, చాలా గట్టిది. కాబట్టి అందుకే ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మంచి పదవులు ఆశించాలని సార్లు ఈ వేదిక ద్వారా కోరుకుంటూ, సార్ గురించి చెప్పాలంటే సారు నేను 5 years బ్యాక్ తాడవాయిలో ఒక చిన్న టోర్నమెంట్ చేశాను అనమాట. 3 రాష్ట్రాల వాలీబాల్ టోర్నమెంట్ చేశాను. సార్ జస్ట్ అప్పుడే సార్ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిండు. జస్ట్ సార్ని ఇన్వైట్ చేద్దామని ఆర్మూరుకు రావడం జరిగింది. సార్ 3 days టోర్నమెంట్ మా దగ్గర చేస్తున్నాం సార్, రండి అని చెప్పి చెప్తే కంపల్సరీ వస్తా, నా తరఫున మీ టోర్నమెంట్కు 10,000 ఇస్తున్నా అని ప్రకటించడం జరిగింది అప్పటికప్పుడు. అంటే సారు అంటే వాలీబాల్ కానీ క్రీడారంగం పట్ల ఎంత ఉద్దేశించినట్టు, ఎంత ఇచ్చిందంటే సారు ఎంత అందరికీ హెల్ప్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి సన్నివేశాలే సార్లు ఈ స్థాయి దాకా తీసుకెళ్ళడం జరిగింది. అప్పటి నుండి కూడా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబడినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్టేట్ మీట్ కానీ స్టేట్ మీట్కు వెళ్ళే ప్రతి వాలీబాల్ టీంకి దుస్తులు. హనుమంత్ రెడ్డి సార్ గారి గురించి ఒక్క మాటలో చెప్తాను, ఒకటే మాట. హనుమంతుడు లేనిది రామాయణం లేదు, హనుమంత్ రెడ్డి సార్ లేనిది వాలీబాల్ లేదు. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నటువంటి వాలీబాల్ని ఆదుకోవడానికి రాముడికి ఏ దారి లేనప్పుడు హనుమంతుడే చాటుకున్నట్టు శిథిలావస్థలో ఉన్నటువంటి నిజామాబాద్ అసోసియేషన్ ఆదుకోవడానికి వచ్చినటువంటి నిజంగా ఆ ఆంజనేయుడు కావచ్చు, మన హనుమంత్ రెడ్డి సార్. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేదంటే, అంటే మేము స్వయంగా అనుభవించాం అంతకన్నా ముందు అసోసియేషన్. సార్ వచ్చిన తర్వాత ఒక ప్రాసెస్ చాలా తేలికగా, ఒక వెన్న మీద నడిచినట్టు, బటర్లో నెయ్యిలో జారినట్టు తేలికగా జరిగిపోయింది ప్రతి ఒక్క విషయం. సార్ అన్నీ భరిస్తుండే, చాలా భరించారు సార్. మా ద్వారా చాలా విషయాలు మీరు భరించింది, వాటి అన్నిటికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఆ గట్టిదనమే మీలో మీకు చాలా ప్లస్ అయింది. అలాగే మీరు ఒక చిన్న విషయం ఏంటంటే, జిల్లాకి వాలీబాల్ అసోసియేషన్గా సెక్రటరీ కావడము, ప్రెసిడెంట్ కావడము ఎంత కష్టమో వాలీబాల్ని 16 సంవత్సరాల నుంచి వాలీబాల్ ఉన్న మా మిత్రులందరికీ తెలుసు. అలాంటిది రాష్ట్రానికి సెక్రటరీ కావాలంటే నాటే జోక్. అదేవిధంగా బిఎఫ్ఐ అనే పదాన్ని మనము అప్పుడప్పుడే వాడతాం. అలాంటిది జీవితంలో ఒక భాగాన్ని చేసుకున్నటువంటి హనుమంత్ రెడ్డి సార్ గారు చాలా రియల్లీ వెరీ వెరీ గ్రేట్ పర్సన్. ఎందుకంటే బాయిసాబ్ గురించి మేము చాలా రకాల కథలు విన్నాం, ప్రభాకర్ సార్ ద్వారా కావచ్చు, మసూరెడ్డి సార్. బిఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికలు కాబడిన గౌరవనీయులు పెద్దలు ఎన్ని హనుమంత్ రెడ్డి గారి అభినందన సభ లేదా సన్మాన కార్యక్రమం సభాధ్యక్షులు గౌరవనీయులు అంటే గంగారెడ్డి సార్ గారికి, అలాగే మరి మన హనుమంత్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు సార్. అలాగే మన కార్యక్రమానికి తెలియగానే వచ్చినటువంటి జక్రాన్పల్లి ఎంఈఓ గౌరవనీయులు శ్రీనివాస్ సార్ గారికి, అలాగే తొల్లికొండ చెప్తాను, అలాగే గౌరవనీయులు బేస్బాల్ అధ్యక్షులు ఎల్ మన్సూర్ రెడ్డి సార్ గారికి, కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మిత్రులు రాజ్ కుమార్ గారికి, మన వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మిత్రులు పవన్ కుమార్ గారికి, అలాగే బేస్బాల్ ప్రధాన కార్యదర్శి మిత్రులు గంగమోహన్ గారికి, మరియు మన వాలీబాల్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు క్రీడాభిమానులకు, మా వెల్ విషర్స్ అందరికీ కూడా నిజామాబాద్ జిల్లా
వాలీబాల్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలుపుతూ అందరికీ నమస్కారాలు. ఈ వాలీబాల్ ఆట నిజామాబాద్లో చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే అంతకుముందు. అంటే మనకు సెలక్షన్లో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు. మనం చూసిన మాత్రం వాళ్ళ డ్రెస్సులు ఇవ్వకపోవడము, సర్టిఫికెట్ ఇస్తేనే డ్రెస్సులు ఇవ్వడము, అక్కడ పోయి ఆడేటప్పుడు వాళ్ళకి డ్రెస్సులు లేకుండా ఆడడం, అవన్నీ మనం చూసాం. అదే సందర్భంలో మరి నాకు గజ్జల రమేష్ బాబు సారు, మనోజ్ రెడ్డి సార్, శ్రీధర్ అన్న పిలవడం జరిగింది. మీరు నిజామాబాద్ జిల్లాలో బాగా యాక్టివ్గా పనిచేస్తారట, మరి మీరు టేకప్ చేస్తారా? ఇంకా వేరే ప్రతినిధులు, ప్రజాప్రతినిధుల పేరు చెప్పారు. సరే సార్, నాకు ఒకసారి టైం ఇవ్వండి, నేను చెప్తాను అని అన్నాను. లేదు చెప్పండి అని పవన్ సార్ కూడా నా వెంబడి ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు పోదు, సార్ కూడా తీసుకెళ్ళినప్పుడు నేను ప్రజాప్రతినిధులు అయితే మరి సార్ ఒక్కసారి వాళ్ళు గవర్నమెంట్ నిర్వహిస్తారు, మళ్ళీ వదిలేస్తారు. కాబట్టి మేము ఎవరినైతే అనుకుంటామో మీరు వాళ్ళకి ఇస్తేనే మేము టేకప్ చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. సరే, మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు పర్వాలేదు, మళ్ళీ ఒక వారం రోజుల్లో చెప్పండి అన్నారు. మళ్ళీ వెళ్ళినాం పవన్ సార్. నేను వెళ్ళినప్పుడు అడిగింది, ఇదే అడిగింది, నేను పాజిరెడ్డి గోవర్ధను వాళ్ళు తెలుసు కాబట్టి అన్నారు. నేను ఒప్పుకోలేదు, మాకు తెలిసినటువంటి ఒక ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన వెంకటరామరెడ్డి పైసా మరి 34 సంవత్సరాలు నాకు తెలిసి ఒక ఒలింపిక్ అసోసియేషన్, స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్కు వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీగా కంటిన్యూ ఉన్నాడు. మరి అట్లాంటిది మీరు సారు, ఆ సారు చేసిన ఆ మూల స్తంభము, ఆయన సేవలు ఎవరు చేయలేరు. కానీ మీరు ఆ పదవిని ఇంకా అధిగమించి మీరు విఏపై వైస్ ప్రెసిడెంట్ అవ్వడం నిజంగా అభినందనీయం సార్. ఎందుకంటే పైసా సేవలు ఈ రాష్ట్రంలో కాదు, ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు చేయలేరు. వెంకటరామరెడ్డి పైసా చాలా పర్ఫెక్ట్గా బెస్ట్ ఆర్గనైజర్. ఎందుకంటే ఆపరేషన్ గేమ్స్ కావచ్చు, నేషనల్ గేమ్స్ కావచ్చు, మంచి బెస్ట్ ఆర్గనైజర్ సార్. మరి తన సేవలు మనం మర్చిపోలేము. ఈరోజు తనను కూడా మరి గుర్తు చేసుకోవడం మరి చాలా అవసరం. కాబట్టి మరి ఇట్లనే కంటిన్యూ చేసి మీరు ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు, క్రీడాకారులకు మరి మాకు కూడా ఒక బూస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి కావచ్చు, మన జిల్లా నుంచి కావచ్చు, ఇంటర్నేషనల్ రెడ్డి గారి యొక్క ఆత్మీయ సన్మాన సభ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల కరస్పాండెంట్ గారు, కార్తికంగారెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరై డయాస్ పైన ఉన్నటువంటి మిత్రులు రాజ్ కుమార్ సార్ గారు, మోహన్ రెడ్డి గారు, మల్లేష్ సార్ గారు, పవన్ సార్ గారు, సోదరుడు మా పీడి గారు, అదేవిధంగా మొదట డయాస్ పైన ఉన్న ఆఫ్ ద డయాస్ అందరూ కూడా తెలిసినటువంటి మిత్రులే. అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అభినందనలు, తర్వాత విద్యాశాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి అన్నగారి యొక్క సేవలు, వారు అంచెలంచెలుగా ఏ విధంగా అభివృద్ధి పథంలోకి ముందుకొచ్చారు, తద్వారా ఈ సమాజానికి అందినటువంటి సేవలేంటి, మా విద్యార్థి లోకానికి అందుకున్నటువంటి సేవలేంటి అనేటటువంటి విషయాలను కూలంకషంగా పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. నాకు అన్నగారితోటి స్థానికంగా సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి దగ్గర పరిచయం. ఆ సాయ లీడర్, ఏ డైనమిక్ లీడర్ హూ హ్యాస్ ప్రోగ్రెసివ్ థింకింగ్ అండ్ కన్స్ట్రక్టివ్ మైండెడ్ పర్సన్. సో డైనమిక్ అనేటువంటి చాలా మంది ఉంటారు, కానీ లీడర్లలో ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేటటువంటి చాలా అరుదుగా చూస్తుంటారు. కన్స్ట్రక్టివ్ వేలా ఎక్కడ అవసరాలు ఏమున్నాయి, యాజ్ ఎ లీడర్గా నేను ఎవరికి ఏం అందించాలా, తద్వారా సమాజానికి ఏం చేయాలనేటటువంటిది ఒక పర్టికులర్ యాంగిల్లో నేను చూసినటువంటి వ్యక్తి ది గ్రేట్ పర్సన్ బ్రదర్ హనుమంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు
అంటే ఆర్మూర్ ఒక రకంగా తెలంగాణ ప్రాంతంలో పేరున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో చూసినట్లయితే ఆర్మూర్ ఒక మారుమూల ప్రాంతం. సో ఆర్మూర్కు ఈ గుర్తింపు రావడం అనేటటువంటిది మీ ద్వారా రావడము చాలా గ్రేట్. ఇంతకుముందు ఎట్లయితే తొలికొండ వైసాబ్ గారి ద్వారా ఏ విధంగా అయితే ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చిందో, మీ ద్వారా ఈ ప్రాంతానికి గుర్తింపు రావడం, తద్వారా ఈ ప్రాంత ప్రజలు లేదా ఈ క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా ఒక మంచి సపోర్ట్ దొరకడం అనేటటువంటిది ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం అన్న. సో యు ఆర్ ద డిజర్వ్డ్ పర్సన్ అండ్ వీ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ మే బి ఎస్కలేటెడ్ ఇన్ ద ఫ్యూచర్ హయ్యర్ అండ్ హయ్యర్ పొజిషన్స్. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా ఇదే ఈ ప్రాంతం లోపల ఒక గొప్ప సన్మాన సమావేశం ఏర్పడి చేసి జాతీయ అధ్యక్షులుగా కూడా మేము ఆ కార్యక్రమంలో పాల్గొనే సందర్భం దూరంగా భావిస్తుంది. ఎందుకంటే యు ఆర్ ద కమిటెడ్ పర్సన్. ఒక కమిటెడ్ ఉండి ఒక సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ దాకా దూసుకెళ్తాడు. ఎందుకంటే సమాజం కోరుకుంటుంది. మిగతా వ్యక్తులందరూ తనకు పదవి కావాలని కోరుకుంటారు, కానీ సమాజానికి సేవ చేసేటటువంటి వ్యక్తులను సమాజం కోరుకుంటుంది. సమాజం కోరుకున్నటువంటి పనులను భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. కాబట్టి సమాజం కొరకు భగవంతుడు ఇది ముందుకు తీసుకొస్తాడని మేము అందరం భావిస్తున్నామని. సో మా పరంగా చూస్తే పాఠశాల పరంగా ఇంతకుముందు మా సార్ తెలియజేసినట్టు పాఠశాల లోపల నేను జక్రంపల్లి నుండి యాజైమ్యూగా పనిచేసినప్పటికీ తొలికొండ వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత ఒక రకమైన చిన్న ఆవేదనకు గురయ్యాను. ఈ రోజులలో కూడా విద్యార్థులు ప్రైమరీ నీడ్స్ కొరకు లేదా ఈ ప్రైమరీ కాల్స్ కొరకు బయటకు వెళ్ళాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ తక్కువ ఉన్న దానికి సరిపోయినవి. మేము వెళ్ళిన తర్వాత మంచి స్ట్రెంత్, ఎకనామిక్ స్ట్రెంత్ ఏర్పడ్డది. మరి పిల్లలకు కావాల్సినటువంటి మిగతా వసతులు సరే, పెద్ద పెద్ద క్లాస్ రూములు, తర్వాత డెకరేటెడ్ ఇవన్నీ పక్కన పెడితే మినిమం టాయిలెట్స్ అటువంటి కనీస సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి మేము డిస్కషన్ చేసుకున్న తర్వాత మల్లేష్ సార్ని కలిస్తే, మనం హనుమంత్ రెడ్డి సార్ని కలిస్తే పని అయిపోతుంది సార్, ఒకసారి తన సూచనలు తీసుకుందామని అన్న సందర్భం లోపల అన్నగారిని కలిసి పరిస్థితి ఇది. ఇంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు, అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఇంతమంది ఉన్నారు, మరి మీ కోఆపరేషన్ కావాలి, ఏ విధంగా మేము ముందుకెళ్ళాలి అంటే తను ఒక రోజు వచ్చి పాఠశాలను సందర్శించేసి మరి ఈ పరిస్థితులు ఇంత బాగున్నటువంటి ఈ పాఠశాల లోపల డెఫినెట్గా మేము నిలబడతాము, రోటరీ తరఫున నిలబడి టాయిలెట్స్ కట్టిస్తామని చెప్పేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మేమేదో చిన్నగా ఎక్స్పెక్ట్ చేస్తాం 1-2 టాయిలెట్స్ ఉంటే పిల్లలకు కనీసం బయటకు వెళ్ళకుంటూ ఉంటారని. కానీ వాళ్ళు ఆ విధంగా కాకుండా ఇప్పుడే కాదు భవిష్యత్తు లోపల ఇంకా సంఖ్య పెరిగేటటువంటి అవసరాలు ఉన్నాయి కాబట్టి దానికి అనుకూలంగా ఏర్పాటు చేద్దామని సుమారుగా 10 లక్షలతోటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం, తొందర లోపల అప్డేట్ అయిపోయి ఇనాగ్రేట్ చేసుకునేటటువంటి దాకా తీసుకురాగలగడం జరిగింది. దీని ద్వారా మేము ఇంకా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఊర్లోకి వెళ్ళి మా పాఠశాల ఈ విధంగా అభివృద్ధిలో ఉంది, మీరు విద్యార్థులు పంపొచ్చారు. సో ఇప్పుడు ఈ రోజు మేము చూసినట్లయితే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు లేదా ఇతరత్ర గ్రామాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులందరూ కూడా పాఠశాల వైపు చూస్తుంటూ అనేక మంది అడ్మిషన్స్ కూడా వస్తున్నారు. దిస్ క్రెడిట్ సమాజానికి చాలా అవసరమైనటువంటి వ్యవస్థ అది. సో రాజకీయ వ్యవస్థ ద్వారా సమాజ అభివృద్ధి అనేటటువంటిది చాలా జరుగుతుంది. మీ అటువంటి ఒక కమిటెడ్ లీడర్, కన్స్ట్రక్టివ్ మైండ్ లీడర్ సమాజానికి అవసరం ఉంది. భవిష్యత్తు లోపల తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. ఇచ్చేసిన పీటీలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పాఠశాల కరెస్పాండెంట్ కాంతినగరెడ్డి గారి గురించి కొన్ని మాట్లాడుతాను. ఎందుకంటే మాకు పూర్వజన్మలో సంబంధం ఉన్నది. ఒకే ఆత్మ 2 శరీరాల్లో మళ్ళీ ఒకే పాట వేరు వేరు గుండెలో పాడుతుంది. మరి ఆ స్నేహం నాకు సుఖాల కంటే కూడా ఎక్కువ కష్టాల్లో నాకు పాల్పంచుకునే వ్యక్తి అంటే నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పక తప్పదు. మరి ఈ ఎక్కడ పోయినా ఏదైనా ఫంక్షన్స్ పోయినా కానీ గంగన్న పోతే హనుమంత్ రెడ్డి లేడా అని అడుగుతారు, నేను పోతే గంగన్న లేడా అని అడుగుతారు. అంటే అంత సంబంధం గోల్డ్ కిషన్ మోహన్ అడుగు అటువంటి బంధం అనేది మాకు ఉన్నది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గంగన్న ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. 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 అండ్ థ్యాంక్ య
మరియు అన్ని కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నందుకు నేను కృతజ్ఞతలు. అదేవిధంగా వాలీబాల్ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు పరిచయం రంగమాలి. టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ అసోసియేషన్లో అంటే మా పాప విజయ పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు పరిచయం అన్నది. దాని తర్వాత టెన్నిస్ వాలీబాల్ ఉన్నప్పుడు అప్పుడు మల్లేష్ గౌడ్ గారు మిగిలిన వేరే వాళ్ళందరూ కూడా అందులో టెన్నిస్ బాల్ క్రికెట్లో మరి అధ్యక్షుడుగా తను రంగమూడి సెక్రటరీగా ఉండటం జరిగింది. ఆ సమయంలోనే మరి వాలీబాల్ గురించి గంగమోహన్ ఫోన్లో మాట్లాడటం జరిగింది. దాని దగ్గరికి రావాలనుకుంటున్నాం అని చెప్పేసి మల్లేష్ భాయ్తో మాట్లాడించి మరి పవన్తో మాట్లాడించి వీళ్ళందరూ నా దగ్గరికి రావడం ఇదే కాన్ఫిడెన్స్ ఆఫీస్లో ఉన్నామనుకుంటా ఆ రోజు. నాకు తెలుసు ఆ రోజు మరి వచ్చి వాలీబాల్ ప్రెసిడెంట్గా ఉండాలి అని అప్పుడే మరి రేపులో ప్రెసిడెంట్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది. అదే నువ్వు ఉండాలిగా ఖచ్చితంగా అని చెప్పి వారు కూడా చెప్పడం మరి వీళ్ళు చెప్పించారు. యాక్చువల్గా ఏంటంటే మల్లేష్ చెప్పించి మరి తను కూడా ఉండాలి అని చెప్పేసి మరి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సరే మరి ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు కోర్టు కేసులో అవి ఉంటే ఓకే అది ఏదైనా కానీ మేము రెడీ అని చెప్పేసి ఇంటనే వస్తున్నాను. ఎందుకంటే ఆయనతో నాకు ఒక ఇష్యూలో ఆయనకు నాకు గొడవ జరిగింది. ఆ గొడవలో నన్ను తెలుగు సినిమా విలన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మాట నేను ఆయనతో కటువుగా మాట్లాడాను. నేను కూడా చెప్పాను నువ్వు జోకర్లు కూడా పనికిరావు, నువ్వు తెలుగు సినిమాలో జోకర్లు పనికిరావు, సైడ్ యాక్టర్గా కూడా పనికిరావు, పనికిరాని చెప్పి నువ్వు అడ్వకేట్ ఉన్నావు ఏముందా కానీ వేస్ట్ అని చెప్పేసి ముఖముందైతే చెప్తాను. దానికోసం ఆయన కేసు అని అంటే అది ఏదైనా నేను ఎంత దూరమన్నా కానీ పోతాను అని చెప్పేసి సరే అని ఒప్పుకున్నాను. ఆ రోజు ఆ ఒప్పుకున్న తర్వాత ఎన్ని ట్విస్ట్ జరిగినాయో అన్నీ మీ అందరికీ తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మధుకు తెలుసు. ఎందుకంటే మొదటి స్టాంప్ అక్కడే చేశాను కాబట్టి పోలీసు కేసులు పెట్టడం 17 కేసులు పెట్టడం జరిగింది వాళ్ళు. ఆ 17 కేసుల్లో 14 కేసులు ఆల్రెడీ కొట్టివేయడం, మిగిలినవి కూడా నిర్మల్లో 2 కేసులు నడుస్తున్నాయి. అవి కూడా అతి త్వరలో పోతాయి. అది చాలా మటుకు ప్రతి ఒక్కరూ ఒకరిని ఓడించే ప్రయత్నం మనం చేయకూడదు. ఎప్పుడు కూడా ఒకరి గురించి చెడు చెప్తూ మనము ముందరికి పోయే ప్రయత్నం ఎప్పుడు చెప్పకూడదు. వీలైతే సహాయం చేయి, లేకపోతే గమ్మున కూర్చోవాలి. కానీ ఎదుటోళ్ళ గురించి చెడు చెప్తూ ఎదుటోళ్ళని ఓడించే ప్రయత్నం చేయకూడదు. మనం హెల్ప్ కోసం ప్రయత్నం చేస్తే ఈ రోజు లేకపోతే రేపు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో కానీ మన క్రీడా రంగంలో కానీ ఎక్కడన్నా కానీ ఒక్కొక్కసారి మనకు మనసుకు గాయపరిచే సంఘటనలు జరుగుతుండొచ్చు. దాన్ని కేర్ చేయదు, దాన్ని పక్కన పెట్టేసి ముందరికి పోతే ఆటోమేటిక్గా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నేను చేస్తున్న మార్గం కూడా నాకు తెలిసి నేను కటువుగా ఉన్నదానికి ఇక్కడ మన ఈ ఆడిచ్చే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా మనసులో బాధ ఎప్పుడో కలిగి ఉంటుంది. 100% కలగలేదు అని నేను చెప్పాను. ఎందుకంటే నేను ఆ కటువుగా ఉండటం వల్లనే మన క్రీడాకారులకు మీకు బాగు జరుగుతుంది. మీ మంచి కోసమే ఆ కటువుగా ఉన్నాను తప్ప మన మనసుకు బాధ కలిగించాలనే ఉద్దేశం అయితే కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆ కటువే నేను ఏ రోజు కూడా పదవుల కోసం పోలేదు. ఈవెన్ నేను గవర్నర్ అయినప్పుడు కూడా నన్ను వాళ్ళు ప్రోత్సహించి మీరు నిల్చుండాలి అన్నప్పుడు నేను తిరిగి నాది నేను పరిచయం చేస్తున్నాను. ఇక్కడ కూడా మీరు సెక్రటరీ కావాలని, ప్రెసిడెంట్ ఇక్కడ కావాలని అనటం వల్ల ఆటోమేటిక్గా ఇమీడియట్గా నన్ను జాయింట్ సెక్రటరీగా డేటారు. దాని తర్వాత 2.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా వేసి దాని తర్వాత జనరల్ సెక్రటరీగా అందరూ చేయమని చెప్పడం వల్లనే నేను చేశాను తప్ప నాకు కావాలని నేను ఎప్పుడు పదవి అడగలేదు. ఈరోజు రేపు కూడా అడగను. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్గా విఎఫ్ఐలో మామూలుగా మీటింగ్కి పోయినాము. నామినేషన్ చేసి నెక్స్ట్ వీక్లో వేస్తామనేటప్పుడు నాకు అక్కడ ఉన్న వర్గంలో అధ్యక్షత వహిస్తున్న వ్యక్తులు మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్గా మరియు వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది.
అది మా మా అధ్యక్షుడు ఉన్నాడు కదా, మరి అధ్యక్షుడికి ఇవ్వండి అవకాశం. ఎందుకంటే తను వాలీబాల్ ఆడటం జరిగింది, నేను ఆడలేదు కాబట్టి తనకు అవకాశం ఉంటే తన నాలెడ్జ్ అందరికి పంచుకోగలుగుతాడు అని చెప్పడం జరిగింది. లేదు నువ్వే ఉండు అని చెప్పేసి రమేష్ బాబు గారు ఖచ్చితంగా చెప్పి నా పేరే అక్కడ రాపించడం జరిగింది. కాబట్టి నా ప్రత్యేక ధన్యవాదాలు నా అధ్యక్షుడు. అంటే ఇప్పుడు కార్తీకంగా నా సంబంధం ఏ రకంగా ఉందో అదేవిధంగా గద్దె రమేష్ బాబు గారు నా సంబంధం కూడా ఆ రకంగానే ఉంది. ఎందుకంటే తనకు కానీ నాకు కానీ ఎందరో ఎన్నో రకాలుగా తన గురించి నా గురించి తనకు చెప్పినా కానీ ఒక చిన్న 1% కాదు 0.0001% కూడా కదిలిపోయింది ఎవరిలో. అయితేనే ఈరోజు ఈ వాలీబాల్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నాం, లేకపోతే కుక్కలు చూపిన ఇష్టాలుగా ఉండిపోయేది. కాబట్టి నేను ఈ వర్గం ఆ వర్గం ఆ గ్రూపు అని చెప్పను. నేను ఎప్పుడు కూడా క్రీడాకారుల ఎంపికలో ఆ గ్రూప్ సభ్యులు ఆ గ్రూప్ క్రీడాకారులు అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా పక్కన పెట్టడం జరగలేదు. రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఏ వర్గం వచ్చినా క్రీడాకారులు మంచిగా ఆడే క్రీడాకారుల కోరికి కూడా బెండ్ కాలేదు. ఎందుకు అనంటే ఆయన హిస్టరీ ఉంది. ద డెడికేషన్, ప్యాషన్ అండ్ కమిట్మెంట్ మేడ్ ఇన్ లెజెండ్. దానికి చదువు అనేది ఏం లేదు, అంకిత భావం ఉంటే ఏదన్నా సాధించగలమని